ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజావాణి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి ఫిర్యాదులు పెండింగ్లో ఉండడంతో ప్రజావాణిపై నమ్మకం కోల్పోతున్నారు జనం. పరిష్కారం కావడం లేదన్న ఆలోచనతో దూర ప్రాంతాలకు చెందిన వారు ప్రజావాణికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్లోనూ ఫలితాలు శూన్యమే అని వాపోతున్నారు జనం. ప్రజావాణిలో పేద మధ్యతరగతి ప్రజల సమస్యల దరఖాస్తులు అంతంత మాత్రంగానే పరిష్కారం అవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే ఉంటుంది. కానీ గ్రీవెన్స్ నిర్వహించిన దానికంటే క్యాన్సిల్ చేసిన రోజులే ఎక్కువ. గ్రీవెన్స్ లో కలెక్టర్ వినతులు స్వీకరించాల్సి ఉండగా వివిధ పనుల్లో బిజీగా ఉండడంతో అదనపు కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలు కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదంటున్నారు అర్జీదారులు. నేను మొన్న 2024 డిఎస్సిలో 1:3లో సెలెక్ట్ అయ్యాను. కానీ నాకంటే ముందు ప్లేస్ లో ఉన్న ఆమె నాన్ లోకల్ కేటగిరీ అయినా సరే ఆమెకి పోస్టింగ్ ఇచ్చారు. యాక్చువల్ గా మన దగ్గర 124 జీవో అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం 1 నుంచి 7వ తరగతి వరకు ఖచ్చితంగా తెలంగాణలోనే చదివి ఉండాలి. కానీ ఆమె 1 నుంచి 4 వరకే చదివింది, మిగతా అన్ని ఏపీలో చదివింది. ఎంక్వైరీ చేపిస్తాము అని అన్నారులే కానీ మాకు ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి ఈ రిజల్ట్ అనేది మాకు ఇవ్వలేదు. ఎప్పుడు వచ్చినా సరే ఎంక్వైరీ నడుస్తుంది అంటున్నారులే కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. సో దీన్ని పరిశీలించి నాకు ఎలాగైనా నా ఉద్యోగం నాకు ఇప్పించాలి. కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని శాఖల జిల్లా అధికారులతో జరగాల్సిన ప్రజావాణికి చాలా మంది అధికారులు హాజరు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు కూడా గ్రీవెన్స్ కు రావడం లేదంటున్నారు ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 49 వారాల పాటు ప్రజావాణి జరగాల్సి ఉండగా 24 సార్లు వివిధ కారణాలతో కార్యక్రమాన్ని రద్దు చేశారు. గత కలెక్టర్, ప్రస్తుత కలెక్టర్ 15 సార్లు గ్రీవెన్స్ కు హాజరు కాగా మరో 10 సార్లు అదనపు కలెక్టర్లు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ కూడా లేకుండా గ్రీవెన్స్ నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు ఫిర్యాదుదారులు. ఈ జిల్లాలోని సుమారు 30 మండలాల నుంచి ప్రజలు అటు పోడుభూముల విషయంలో కావచ్చు, పింఛన్ విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, రకరకాల సమస్యల మీద అనేక ఫిర్యాదులు ప్రజావాణిలో ప్రజలు పెడుతున్నారు. కానీ ఆ ప్రజల ఇచ్చే ఫిర్యాదులు ప్రజావాణిలో తీసుకుంటున్నారు తప్ప తర్వాత కింది స్థాయిలో ఎక్కడ కూడా అట్టి సమస్యల పరిష్కారం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ప్రజావాణిలో తీసుకునే దరఖాస్తుల మీద కానీ, కలెక్టర్ ఆఫీసులో వచ్చే ఫిర్యాదుల మీద కానీ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదును ఆ శాఖ అధికారులకు తక్షణం పరిష్కరించే విధంగా చేయాలని కోరుతున్నాం. కొనిజర్లో ఉన్నటువంటి 2 చెరువులు ఉన్నాయి. చీకటి చెరువు, ఓర చెరువు ఉన్నాయి. అవి సభ్యులు కొంతమంది ఉన్నారు. సభ్యులు ఒక 150 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు ఆ చెరువుని వేరే కాంట్రాక్టర్కి అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత ఏమైందంటే ఆ కాంట్రాక్టర్ నైట్ వచ్చి ఆ చేపలను పట్టుకొని పోతాడు. 2 సార్లు వచ్చినా కానీ ఏడీ గారు మేము చూసుకుంటాం వెళ్తాంలేనని చెప్పి ఆయన పట్టించుకోకుండా తిరిగి వెళ్ళిపోతున్నాడు. కానీ అక్కడ చెరువులో ఉన్నటువంటి సభ్యులు ఎవరు పట్టుకోవట్లేదు. బయట నుంచి తీసుకొచ్చి ఇన్సూరెన్స్ లేని వ్యక్తులను తీసుకొచ్చి రాత్రులు పట్టుకొని ఆ చేపలు తీసుకొని పోవడం జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించాలని, తల్లిదండ్రులు చూడడం లేదని, వికలాంగుల పింఛన్లు ఇవ్వాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇండ్లు కేటాయించాలని, రైతు బీమా, పోడు భూములకు పట్టాలు వంటి పలు రకాల సమస్యలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో భూ సమస్యలపైనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని పరిష్కరించకపోవడంతో గ్రీవెన్స్ ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు బాధితులు. మా అమ్మగారు కుంభగిరి దానమ్మ మండల ఆఫీసులో సేపర్గా చేస్తూ చనిపోయింది. మా అమ్మగారు జాబ్ నాకు ఇప్పించాలని తిరుగుతున్నా. 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. గౌతమ్ గారు ఉన్న కాడ నుంచి తిరుగుతూనే ఉన్నా. సార్ ఈలో ట్రాన్స్ఫర్ అయ్యారు, ఈసారి వచ్చారు. ఈసారి కూడా జెడ్పీకి రాశారు. జెడ్పీ వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పి మళ్ళీ మా డిపో ఆఫీస్కి రాశారు. ఈ డిపో ఆఫీస్ వాళ్ళు మాకు చదువు దీనిది కాదు, ఇది హైదరాబాద్కి సంబంధం. హైదరాబాద్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు, ఇది డిపోకే సంబంధం, వాళ్ళు మండల పరిస్థితి కాదు, డిపిఓ గారు ఇవ్వాలి మీకు ఉద్యోగం అని చెప్పి చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రజావాణిలో 2367 ఫిర్యాదులు రాగా అందులో 1169 సమస్యలు పరిష్కరించామని చెప్తున్నారు అధికారులు. 843 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా 355 దరఖాస్తులను ఆయా శాఖలకు పంపినట్లు లెక్కలు చూపించారు. ఖమ్మం జిల్లాలో 752 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 547 పరిష్కరించామని, ఇంకా 205 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్ కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.